ఈరోజు నేను చూపించే చికెన్ కర్రీ ఎవరైనా చేసుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? కడాయిలో ఆయిల్, జీలకర్ర, చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకుని వేసి కొంచెం సేపు వేగనివ్వండి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. కరివేపాకు, వాష్ చేసిన చికెన్, పచ్చిమిర్చి, కల్లుప్పు, పసుపు, కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి. నాన్ వెజ్లోకి చాలా బాగుంటుంది. అంతా కలిపేసుకొని గ్రేవీ కోసం మిక్సీ జార్లో టమాటా, జీడిపప్పు వేసి పేస్ట్ చేసేసుకోండి. ఈ టమాటా పేస్ట్ని చికెన్లో వేసేసుకొని కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసి మొత్తం కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 20 మినిట్స్ బాయిల్ అవ్వనియండి. గరం మసాలా, కోకోనట్ పౌడర్, కసూరి మేతిని కూడా వేసి ఇంకో 5 మినిట్స్ బాయిల్ అవ్వనియండి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేస్తే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. వేడిగా అలా అన్నంలో కలుపుకొని తింటుంటే ఎంత బాగుందో. నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసేయండి.